దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 14వ వాక్యం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు, మీలోను మీ పశువులలోనూ గొడ్రాలైనది ఏదీ ఉండదు. ఒక అద్భుతమైనటువంటి వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆసక్తితో ఈ మాటలు వింటున్నారో వారికందరికీ దయచేయబోతుంటున్నాడండి. నిజముగా ఇది యొక్క దినము ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యులండి. ఆస్వాదించబడినటువంటి వారుగా దేవుడు చేయబోతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యము, సమస్త జనములలో కంటే ఎక్కువగా నీవు ఆశ్రయించబడతావంట. ఈరోజు నీ బంధువుల మధ్య, నీ ఊరిలో, నువ్వు ఉద్యోగంలో, నీ చదువులో, ప్రతి ఒక్క జనముల ఎదుట కూడా అందరికంటే నీవు ఎక్కువగా ఆశించబడబోతుంటున్నావు. ఇంతవరకు ఈ వాక్యం వినకున్నంత వరకు ఒకవేళ నీ పరిస్థితి మూడుబారిన పరిస్థితిలో ఉంటుందేమో. ఈ వాక్యంలో చదవబడినట్టుగా 2వ భాగంలో నీలోను మీ పశువులలోనూ గొడ్రాలు అనేది ఏది ఉండదన్నాడండి. గొడ్రాలు అంటే మూడుబారిన జీవితము, ఎండిపోయిన జీవితము, ఫలము లేనటువంటి జీవితము, అభివృద్ధి లేని జీవితము, సంతోషము, సమాధానము, ఆనందము, నెమ్మది, శాంతి లేనటువంటి జీవితాలు, కుటుంబాలండి గొడ్రాలంటే. ఇంతవరకు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒకవేళ ఇలాంటి గొడ్రాలైనటువంటి మాదిరికరమైనటువంటి పరిస్థితి నీలో ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమించేటువంటి మన ప్రేమామయుడైనటువంటి యేసయ్య వాగ్దానం చేస్తుంటున్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు అంటున్నానండి. అయితే ఈ యొక్క వాగ్దానము మన జీవితాల్లో ఎప్పుడు నెరవేర్చబడుతుంది? ఎలా దీన్ని మేము పొందుకోగలం? ఎలా మన యొక్క గొడ్రాళ్ళ పరిస్థితిని మార్చుకోగలము అని గమనించినట్లయితే, ఇదే ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 15వ వాక్యం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. మీరు నా న్యాయ విధులను విని ఆచరించిన ఎడలా అని తెలియజేస్తుంటున్నాడు. ఆయన యొక్క న్యాయ విధులను మనం విని వాటిని వినడమే కాదు, ఆచరించాలండి. చాలామంది జీవితాలలో వాక్యం వింటూ ఉంటారు, చదివినటువంటి వాక్యాన్ని చదువుతూ ఉంటారు కానివ్వండి, దానిని నిజ జీవితంలో ఆచరించకపోవడమే మన యొక్క ఓటమికి, మన యొక్క శ్రమలకు, కష్టాలకు కారణమండి. మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు దాన్ని మనం ఆచరించాలి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే భక్తుల జీవితాల్లో అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. అందుకే 75 సంవత్సరాల వయసులో మూడుబారినటువంటి గొడ్రాలైనటువంటి జీవితం ఆయనది. 75 సంవత్సరాల వయసులో దేవుని మాట విన్నాడు, విధేయత చూపించాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఇదో సమస్త జనముల కంటే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాన్నాడు. గొడ్రాళ్ళని నీ బ్రతుకుని సంతానం ఇసుకరేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు, అంటే దేవుని వాక్యాన్ని నమ్మాడండి. దేవుని వాక్యం నమ్మిన ప్రకారంగా ఆచరించాడు. ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని దేవుని యొక్క మాటకు ఆచరించాడో దేవుడు అబ్రహాముని 100వ సంవత్సరంలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడండి. ఈ రోజుటి వరకు కూడా పట్టజాలనంత, లెక్కింపలేనంత విస్తారమైన సంతానాన్ని అబ్రహాము ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. అదే రీతిగా గమనించినట్లయితే మరి యొక్క భక్తుడు యోబు జీవితంలో గమనించినట్లయితే
యోబుకు ఆ ఊజు దేశంలో అతనంత గొప్పవాడు ఎవడు లేడండి. అయితే సమస్తాన్ని కోల్పోయాడు, ఎన్నో అవమానాలు పొందాడు. సొంత వారితో, అయిన వారితో, సమీపస్తులతో, బంధువులతో, స్నేహితులతో ఎన్నో అవమానాలు, నిందలు, మాటలు పడ్డాడు. అయితే దేవుని మాట యోబు నమ్మాడు. దేవుని మాట యందు విధేయత చూపించాడు, భయభక్తులు చూపించాడు. ఫలితము మునుపు ఉన్నదానికంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. గొప్పగా దీవించాడు యోబుని. రెండంతలుగా ఆశీర్వదించాడు. కుమారులు, ఒక కుమారుని పోగొట్టుకుంటే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె పోగొట్టుకుంటే ఇద్దరు కుమార్తెలు, ఒక పశువు పోగొట్టుకుంటే మల్టిపుల్గా అంటే మునుపటి కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడండి. ఈ వాక్యం నాకు అర్థమైంది ఏంటంటే, మొదటగా దేవుని యొక్క ఆ యొక్క యోబు జీవితంలో మొదట ఊజు దేశానికే ఆయన గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించి దాన్ని నమ్మి తన జీవితంలో శ్రమలలో, కష్టాలలో, బాధలలో, అవమానాలలో ఓర్చుకొని విధేయత చూపించాడో, రెండంతలు అన్నప్పుడు ఊజు దేశం ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిలో కూడా యోబు ఎక్కువగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తామండి. మరి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఒబేదెదోము, దేవుని మందసాన్ని ఎరిగినటువంటి, వాక్యం ఎరిగినటువంటి, సత్యం ఎరిగినటువంటి, మేలులు పొందుకున్నటువంటి దావీదు దేవుని మందసాన్ని విడిచి భయపడి పారిపోతే ఒబేదెదోము తన యొక్క ఇంటిలోనికి ఆ మందసాన్ని తీసుకుని ఉంచుకున్నాడండి. ఎప్పుడైతే దేవుని యొక్క మందసము ఒబేదెదోము ఇంట్లో వచ్చిందో, ఆ ఊరిలో కంటే ఎక్కువగా ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. ఒబేదెదోము దీవించబడ్డాడు. కొద్ది కాలంలోనేనండి, కొద్ది నెలల్లోనే ఒబేదెదోము అత్యధికంగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. కారణం దేవుని యొక్క మందసాన్ని తన ఇంటికి తెచ్చుకోవడం ద్వారా. అంటే మందసము దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క న్యాయ విధులకు, దేవుని యొక్క కట్టడలకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరి జీవితంలోనైతే, ఏ కుటుంబంలోనైతే ఆచరిస్తూ ఉంటారో, వాటికి విధేయత చూపిస్తారో, వాటి యందు భయభక్తులు కలిగి ఉంటారో, అప్పుడు వారి కుటుంబము అత్యధికముగా వాక్యంలో సెలవించినట్లుగా సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశ్రయించబడతారండి. ఇంకా నీ ఇంటిలో, నీ జీవితములో ఎన్నిన పరిస్థితులు ఉండవు. నీ ఇంటిలో పిండి కొద్దిగా ఉన్నా కానీ అది అత్యధికంగా ఆశించబడి సంతృప్తిగా నీ అవసరతలు తీరినంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. ఈ విధేయకాల సమయంలో ఈ మాట ఉంటున్న ప్రేమల దేవుని బిడ్డ, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్నిన అనుభవాలు గుండా ఉండినట్లయితే, గొడ్రాలు యొక్క పరిస్థితి, మోడుబారిన పరిస్థితి నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నట్లయితే, ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని, సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించాలని ఇష్టపడుతుంటున్నాడు. అయితే మనం చేయాల్సింది ఆయన న్యాయ విధులను విన్న ప్రకారంగా ఆచరించాలి. ఎప్పుడైతే అలా ఆచరిస్తామో ఈ వాగ్దానాలన్నింటినీ కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు నెరవేరుస్తాడు. కనుక మనమందరం కూడా ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నట్లుగా దేవుని యొక్క న్యాయ విధులను విన్న వాటి ప్రకారంగా ఆచరిద్దాం. ఆ రీతిగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.